చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. చేపలు కొరమీన్ ఫిష్ ఇది. మనం కొంచెం ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ, పసుపు పేస్ట్ వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం. చేపల పులుసు కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకుంటే ఈ పేస్ట్ అనేది మంచిగా దాన్ని పట్టుకుంటారు. చేపలకి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ పేస్ట్. ఉల్లిపాయలు ఒక 4 భాగాలు కట్ చేసుకొని మిక్సీ లో పేస్ట్ కొట్టి పెట్టుకోవాలి. పేస్ట్ కొట్టుకుంటే ఈ విధంగా తయారైంది. ఇది వచ్చేసి టమాటా పేస్ట్. టమాటాలు కూడా ఒక 4 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో మనం చేపల క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి, ఎంత ఉంటుంది ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ కట్ చేసిన మామిడికాయలు. సో మామిడికాయ, బెండకాయ, పచ్చిమిరపకాయలు వీటితో కూడా వేస్తారు. సో మనం స్పెషల్ గా మామిడికాయతో చేస్తున్నాము. సో ఈ ఫ్లేవర్ కూడా, ఈ పులుపు చాలా బాగుంటది మామిడికాయ. మన చేపల పులుసుకి మనం లైట్ గా మనం చాప్డ్ మ్యాంగోస్ తీసుకుంటున్నాము ఇంకా కొంచెం బాగా రావడానికి. ఇంకోటి వచ్చేసి చింతపండు పులుపు. చేపల పులుసు అంటే కామన్, అది చింతపండు పులుపు అనేది కామన్. సో ఇది చింతపండు పులుపు. మెంతి సీడ్స్ అండి, మెంతులు. సో మనకు రుచికి సరిపడ్డట్టు వేసుకోవాలి. ఆయిల్ ఇది పేస్ట్ చేసుకోవాలా? పేస్ట్ అవసరం లేదు, డైరెక్ట్ ఇట్లానే ఓల్ వేసుకోవాలి. ప్లస్ ఇది ఎక్కువ వేసుకుంటే కూడా చేదు వస్తుంది. మనం మెంతులు ఎక్కువ తీసుకోకుండా సరిపడా చూసుకొని మెంతులు అనేది వేసుకోవాలి. ఇది ఆవాలు. సో మెంతులతో పాటు ఇవి కూడా కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఇది వచ్చేసి ధనియా పౌడర్. సో ఓల్ ధనియాను మనం కొంచెం రోస్ట్ చేసుకొని తవా మీద వేపుకొని పేస్ట్ చేసుకుంటే ఫ్రెష్ గా మనం ధనియాలని వేపుకొని మిక్సీలో పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. మనమే పౌడర్ చేసుకుంటున్నది. కరివేపాకు యాజ్ యూజువల్ మనకి పోపు కావాల్సినటువంటి కరివేపాకు తీసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కట్ చేసిన గ్రీన్ చిల్లీ. సో ఇవే చేపల పులుసుకు ఇంగ్రీడియంట్స్. సో చూసారు కదా చేపల పులుసుకి కావాల్సినటువంటి పదార్థాలన్నీ. సో ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దాం. ముందుగా మనం ఆనియన్స్ ని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేద్దాం. సో ఇది మరి అంత నైస్ కూడా అవసరం లేదు. సో నార్మల్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది. రెండు సరిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి 2 సరిపోద్ది. సో ఎక్కువ కావాలనుకున్నా కానీ ఎక్కువ కట్ చేసుకోవచ్చు. సో మనం క్వాంటిటీ చూసుకొని ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి. సో టమాటా అండి. సో నెక్స్ట్ మనం టమాటా కట్ చేసుకోవాలి. ఇది కూడా మనకి నార్మల్ గా సరిపోతుందా? నార్మల్ గా సరిపోతుంది. సో మనం ఆల్రెడీ కొంచెం చాప్ చేసి పెట్టుకున్నాము. ఓకే. సో ఇది మామూలుగా ఒక 2 పీసులు కట్ చేసుకొని సరిపోతుంది. అంటే మనం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కదా చేపలు, దాని గురించి 2 పీసులు. నెక్స్ట్ మనము గ్రీన్ చిల్లీ అండి. ఓకే. ఇది కూడా ఒక 6-7 కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం క్వాంటిటీ చూసుకొని ఎన్నైతే కట్ చేసుకోవాలో అన్నీ కట్ చేసుకోవాలి. మనకి రుచికి సరిపడా గ్రీన్ చిల్లీస్ ని కట్ చేసుకోవాలి. కొంచెం అంత కొత్తిమీర చేద్దాం. సో ఫ్లేవర్ కోసం కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకోవడానికి చిన్న స్లైస్ గా చాప్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం అన్ని చూస్తున్నాం, కట్ చేసుకున్నాము, ఐటమ్స్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సో ముందుగా మనం స్టవ్ అయితే వెలిగించుకుందాం. పాటలో చేస్తున్నామండి. సో ముందుగా మనం ఆయిల్ తీసుకుందాం. క్వాంటిటీకి సరిపడా ఆయిల్ బాగా కొంచెం వేడికితే మనం ఇవి పోపు గింజలు వేస్తాం కదా, ఆవాలు గానీ మెంతులు గానీ కొంచెం ఆయిల్ లో ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ కొంచెం చాలా బాగుంటుంది. ఆయిల్ లేట్ అయిపోయింది. ఫస్ట్ గా మనం మెంతులు వేసుకుంటున్నాము. మెంతులు 1 స్పూన్. సో 1 స్పూన్ మనం మెంతులు యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆవాలు. నెక్స్ట్ కొద్దిగా ఆవాలు, సేమ్ క్వాంటిటీలో ఆవాలు కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం ఇది చెక్కలాడి కొంచెం బ్రౌన్ కలర్ వస్తే ఇంటి ఫ్లేవర్ అనేది హైలైట్ అవుతుంది. మెంతుల ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది. ఫ్రై అయిపోయినాయి. కొన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఇందాక, పెద్దగా కట్ చేసినటువంటి ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి కొన్ని. సో ఇది కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ లో రావాలా? ఇది కొంచెం అయినాక మళ్ళీ మనం కొంచెం ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం. సో అది కూడా వేస్తాం. అవి 2 కలిపి వేసిన తర్వాత కొంచెం బ్రౌనీస్ వచ్చినాక టమాటా గుజ్జు వేసుకోవాలి. ఓకే.
ఫస్ట్ మనం చాప్డ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మనము ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి. ఓకే, ఇది వేగేటప్పుడే మనం కొంచెం గ్రీన్ చిల్లీ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ అండి. సో ఇవైతే బాగా ఫ్రై అయ్యి నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేయాలి. ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే దానికే వేసుకోవాలి. సో ఏం వేసినా కానీ ఫస్ట్ మనం క్వాంటిటీ ఎంత చూసుకోవాలి. మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫిష్ అనుకున్నాం, ఆ ఫిష్ కి ఏది ఎంతెంత సరిపోతుందో అంతే వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ ఆనియన్ వేసుకున్నా కానీ స్వీట్ అయిపోతుంది. ఓకే, సో మనము కావాల్సినంత క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే స్వీట్ అయిపోతుంది అంట. కొంచెం కరివేపాకండి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం మామిడికాయ స్లైస్ కట్ చేసినాం కదా మామిడికాయలు. సో ఈ మ్యాంగోస్ స్లైస్ అనేది మనం ఆల్రెడీ చింతపండు యాడ్ చేసుకుంటున్నాం కదా మళ్ళీ. సో చింతపండు ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగుంటది. ఓకే, సో చింతపండు ఫ్లేవర్ కూడా బాగుంటది. సో మ్యాంగో ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ చేస్తుంది. ఓకే, సో ఫ్లేవరే కాకుండా మనం తినేటప్పుడు అప్పుడు అక్కడక్కడ మ్యాంగో స్లైస్ తగులుతుంటాయి. ఓకే, సో అది ఒక డిఫరెంట్ చింతపండు టేస్ట్ కు దానికి అదొక డిఫరెంట్ టేస్ట్ చేస్తుంది అన్నట్టు. సో మనం రొటీన్ గా ఎప్పుడు చింతపండు చారుతో కాకుండా కొంచెం మ్యాంగో స్లైస్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్తున్నారు. సో మ్యాంగోస్ గానీ మనము ఇంకా వచ్చేసి బెండకాయలు, చిన్న బెండకాయలు ఉంటాయి, మరి పెద్దవి కాకుండా చిన్న బెండకాయలు సేమ్ స్లైస్ అట్లా కట్ చేసుకొని బెండకాయలు కానీ బజ్జి మిర్చి ఉంటారు అవి కానీ కూడా వేసుకోవచ్చు. సో టేస్ట్ కోసం మనం ఎట్లా తినాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు, అంటే మన చేతిలో పని. సో ఇది కొంచెం మంచిగా వేయగాలి. ఒక 10 minutes టైం పడుతుందా? 10 minutes పట్టదు, 3 minutes. సో ఇది బాగా వేగిపోయినట్టున్నాయి. నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తోని ఇవి ముక్కలన్నిటికీ పట్టించుకోవాలి. సో ఇంకొంచెం ఏంపాలి ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా వేయగాలి. చాలాసేపు వేయించుకోవాలి, లేకపోతే పచ్చి వాసన అనేది వస్తుంది. వస్తుంది. సో ఈ మనం ఫస్ట్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసినామో ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ లో మంచిగా ఫ్రై అయితే ఆ కమ్మదనం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్. అది పచ్చిగా ఉంటే ఇంకా మనం ఎంత ఇది చేసినా ఆ టేస్ట్ అనేది రాదు. ఇది ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ అల్లం వెల్లిగడ్డ కూడా వేగిందండి. ఇప్పుడు కొంచెం పసుపు. సో పసుపు కూడా మనం 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ చాలు, చిన్న స్పూన్ తోటి. సో కారం పొడి, సో 2 స్పూన్లు సరిపోతుంది. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. సో కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ అండి. సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో మనం మళ్ళీ అవసరం ఉంటే కూడా తర్వాత వేసుకోవచ్చు. సాల్ట్ ఎప్పుడు కూడా కొంచెం తక్కువనే వేసుకోవాలి. సో తక్కువ అయితే ఏమైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఎక్కువ అయితే కష్టం. సో ఇప్పుడు కొన్ని టమాటా ముక్కలు అండి, ఒక 2-3 వేసుకున్నా సరిపోతుంది. సో నెక్స్ట్ మనము టమాటా సూప్ వేసుకోవాలి. టమాటా సూప్, సో టమాటా పేస్ట్ ఇది. మనం పచ్చి టమాటాలు ఒక 40 టమాటాలు పట్టుకున్నాము. ఓకే, సో ఇది కూడా కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కూడా పులుపు అనేది ఎక్కువ అయిపోద్ది. అంతా టమాటా గ్రేవీ తిన్నట్టు అనిపిస్తుంటది మనం. సో మనకి టమాటా పేస్ట్ అనేది కొంచెం మనకి తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకి టమాటా ఫ్లేవర్ వస్తుంది. ఓన్లీ చిక్కదనం కోసమే ఇవన్నీ, కొంచెం గ్రేవీ చిక్కగా రావడానికి. సో మనం ఇలా ఏం మసాలాలు వాడం కాబట్టి అన్ని టమాటాలు, ఉల్లిగడ్డ వీటితోటే గ్రేవీ రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం చింతపులుసు చేసుకుంటామండి. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు రసం. సో చేపల పులుసు మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు రసం. గ్రేవీ లాగా అవ్వాలి, గుజ్జు లెక్క అయిపోయింది ఇది. ఓకే, సో మనం ఇందులో చేపలు వేసి కొంచెం గ్రేవీ టైప్ చేస్తాం అన్నట్టు. మొత్తం అన్ని ఫ్రై అయిపోయి గుజ్జులాగా అయిపోయింది. సో సూప్ లాగా రెడీ అయిపోయింది, గుజ్జులాగా చిక్కగా అయిపోయింది. నెక్స్ట్ మనము దీంట్లోకి మనము ఇందాక మనం మ్యారినేట్ చేసుకొని పెట్టినటువంటి ఫిష్ పీసెస్ ని మనం దీంట్లో వేసుకోవాలి. చేసేసుకొని పీసెస్ ని డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేస్తే అప్పుడు అది నీట్ గా కుక్ అవుతుంది. మనం ఊరికే కలుపుతూ ఉంటే ఫిష్ పీసెస్ అనేవి విరిగిపోతాయి, తొందరగా విరిగిపోతాయి. సో ఇంకా సతీష్ గారు ఎంతసేపు మనము ఇది మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలంటారు? ఒక 10 minutes అయిపోతుంది. 10 minutes మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది.
సో సతీష్ 10 minutes అయినట్టుంది. సో రెడీ అయిపోయిన చూద్దామా. సో రెడీ అయిపోయినట్టుంది. రెడీ అయిపోయిందండి. చెక్ చేసుకుందాం ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలా. ముక్క ఉడికిందా లేదా. సో ఈ గ్రేవీ కూడా ఈ చికెన్ వచ్చేసింది. ఓకే. సో మనం రైస్ తోటి తినడానికి చేపల పులుసు మెయిన్ వైట్ రైస్ తోటి ఇష్టపడుతుంటాం. సో మనము కావాల్సినటువంటి ఇందాక మనము చింతపండు రసము అలాగే టమాటా రసము ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి ఆ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వచ్చింది. సో ఇందులో మనం ఇంకేం మసాలాలు యాడ్ చేయాలి. ఓన్లీ వెజిటేబుల్ తోటి కూరగాయలతోటి ఆ పేస్టులతోటి అవి చేసాము. ఓకే. సో ఆల్మోస్ట్ ఫిష్ కూడా అయిపోయిందండి. ఇలా పట్టుకొని చూడండి ఉడికిపోయింది. కొత్తిమీర అండి, కొంచెం కొత్తిమీర వేద్దాము. ఓకే. సో ఫైనల్ గా ఫిష్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు లైట్ గా ఫినిషింగ్ టచ్ మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేస్తుంది. సో ఈ కొత్తిమీర వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఫ్లేవర్ బాగుంటది, కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటది. సో ఆల్మోస్ట్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం జ్యూస్ లాగా అయిపోయినాయి. సో మనం వెజిటేబుల్స్ తోనే అన్ని కలుపుకొని సూప్ లాగా రెడీ చేసుకొని ఫిష్ పీసెస్ కూడా అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చేపల పులుసు రెడీ. ఫైనల్ గా చేపల పులుసు రెడీ. చూడండి ఫ్లేవర్ అరోమా కూడా చేపల పులుసు మనం ఎక్కడ కూడా మీకు పచ్చి వాసన లేకుండా కంప్లీట్ గా బాయిల్ అయిపోయింది. సో మనం ప్రతి ఒక్కటి అన్ని ఇంగ్రీడియంట్స్ ని మనం పర్ఫెక్ట్ గా వేయించుకున్నాం కాబట్టి పచ్చి వాసన లేకుండా నీట్ గా ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇది రెడీ అయిపోయిందండి.